హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా ఇంట్లో చేసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజ మరియు వెంకటేశ్వర స్వామి యొక్క 7 శనివారాల వ్రతం గురించి తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వ్రతం ఎలాంటి కోరికలను తీరుస్తుంది అంటే, మనం చెప్పడానికి వీలు లేనటువంటి అద్భుతాలు చేయగల వ్రతం ఇదిగా చెప్పుకోవచ్చు. మహా అద్భుతమైన వ్రతము ఇది. అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర్ల స్వామి యొక్క వ్రతము. దీనినే సప్త శనివార వ్రతము అని కూడా అంటారు. ఈ వ్రతము చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఎలాంటి వారైనా, ఏ కులం వాళ్ళైనా ఆ స్వామిని నమ్మి ఈ వ్రతము ఆచరించినచో ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలైనా కూడా నెరవేరుతాయండి. ఇది చేసుకోవడానికి కూడా మనకు సులువుగా ఉంటుంది. మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఈ వ్రతాన్ని మనం మనసు లగ్నం చేసి చేసుకుంటే మంచి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక్కడ మనము వ్రతం గురించి తెలుసుకునే ముందు ఖర్చుతో కూడుకున్నది కాదు అని చెప్తున్నాం కాబట్టి కనీసం ఉండే పూజా సామాగ్రి ఏమిటో కూడా చెప్తానండి. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతానికి కనీసం ఉండాల్సిన పూజా సామాగ్రి ఏవంటే, పీఠము, కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక పీఠము, వెంకటేశ్వర స్వామి యొక్క పటము, విగ్రహం లేనిచో పటము ఉన్నా చాలు. కలశానికై ఒక రాగి చెంబు, టెంకాయ, చలివిడి దీపాలు అంటే బియ్యం పిండితో చేసిన దీపాలండి. ఇంకా అక్షితలు, స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు, ఇంకా నైవేద్యం కోసం చలివిడి ఉండాలి. మళ్ళీ మనం మన స్తోమతకి తగినట్లు ఏవైనా నైవేద్యాలు చేసుకోవచ్చు. పూలు, పండ్లు ఇలాంటివన్నీ ఉంటే మనమే ఇంట్లో ఈజీగా వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని దంపతులు చేసినచో ఫలితం తొందరగా వస్తుందండి. దంపతులు కలిసి చేసినచో ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది. భార్య అయినా ఒక్కతి కూడా ఈ వ్రతము చేసుకోవచ్చు. ఈ పూజ చేసే విధానం ఏమి అంటే, ముందుగా మనము వెంకటేశ్వర స్వామి యొక్క పూజ ఎక్కడైతే చేయాలనుకున్నామో పూజా గదిలో స్థలం ఉన్నట్లయితే పూజా గదిలోనే చేసుకోవచ్చు. మనకి పూజా గదిలో స్థలం లేనట్లయితే మీరు ఎక్కడైతే వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో ఆ గదిలో ఈశాన్యం మూల ఈ వ్రతపీఠం ఏర్పాటు చేసుకోవచ్చండి. ముందుగా మనము వ్రతపీఠం ఏర్పాటు చేసుకునే ప్రదేశాన్ని శుభ్రంగా గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి. గోమూత్రంతో శుద్ధి చేసుకున్న తర్వాత ఆవు పేడతో శుద్ధి చేసుకోవాలి. అక్కడ ఆవు పేడ దొరకని పక్షంలో, కొందరు సిటీలలో ఆవు పేడ లభ్యం కాదు కదండి, అట్లాంటి వాళ్ళకి మనం పసుపుతో అయినా అలికి అక్కడ శుద్ధి చేసుకోవచ్చు. ఆవు పేడతో అలికి నేనైతే ఇక్కడ బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేస్తున్నాను. అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిని పసుపు, కుంకుమలు మరియు అక్షతలతో అలంకరించానండి. తర్వాత వ్రత పీటను కూడా నేను ఇక్కడ పసుపు నీటితో శుద్ధి చేసుకుంటున్నాను. పసుపు నీటితో శుద్ధి చేసుకొని పీఠంపై నేను శంఖం, చక్రం ముగ్గు వేస్తున్నాను. శంఖం, చక్రం ముగ్గు రాని ఎడల ఏదైనా ఒక అష్టదళ పద్మం ముగ్గు కానివ్వండి, కమలం ముగ్గు కానివ్వండి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శంఖం, చక్రం ముగ్గు వేసుకుంటున్నాను. పీటని కూడా మనము పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి బొట్లు పెట్టి. ఇక్కడ నేను పీఠంకి కుంకుమ మరియు బియ్యపు పిండితో బొట్లు పెట్టి అలంకరిస్తున్నానండి. మనం వ్రతం చేసే విధానము తెలుసుకోవాలండి. మన మనసుని ఈ వ్రతం చేసేటప్పుడు మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనం మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత దేవునిపై మన మనసును లగ్నం చేయగలము. ఇంకా ఇక్కడ నేనైతే ఇక్కడ వ్రత పీటను ఏర్పాటు చేసుకుంటున్నాను. పీఠంపై ఒక పసుపు రంగు రవిక గుడ్డను పరుస్తున్నాను. మనము ఒక జాకెట్ పీస్ని 7 శనివారాల వరకు కూడా యూజ్ చేయొచ్చండి. మనకి ఇక్కడ పసుపు రంగు వస్త్రము లేని ఎడల గోల్డ్ కలర్ బంగారు కలర్ వస్త్రాన్ని కానీ, పసుపు రంగు వస్త్రాన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు.
ఇక నేను పసుపు రంగు రవికను వాడుతున్నాను. 1 వారం వాడిన వస్త్రాన్ని దాన్ని శుభ్రపరుచుకొని 7 వారాల వరకు కూడా వాడుకోవచ్చు. ఇక నేను పసుపు రంగు వస్త్రం వేసి దానిపై పద్మం ముగ్గు వేస్తున్నాను, అంటే కమలం ముగ్గు వేస్తున్నాను. దాన్ని కూడా పసుపు కుంకుమతో అలంకరిస్తున్నాను. తర్వాత మనము వ్రతం చేసేటప్పుడు మనము ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలంటే వినాయకుని పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పసుపు గణపతిని మరియు పూలు పండ్లు పూజా సామాగ్రిని అంతటినీ మన దగ్గరగా ఉంచుకోవాలండి. ఎందుకంటే మధ్యలో మనము లేయడము ఉండదు కాబట్టి అన్ని పూజా సామాగ్రిని అంతటిని కూడా మనం ముందుగానే సిద్ధపరచుకొని పెట్టుకోవాలి. పసుపు గణపతిని కొద్దిగా నీటితో తడిపి పసుపు గణపతిని తయారు చేస్తున్నానండి. ఈ పసుపు గణపతిని ఆచమనం చేసుకున్నాం కదండి. మరి గణపతికి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతామోపహం దీపేన సాధ్యతే సర్వం తేజో దీపం నమోస్తుతే అనుకుంటూ గణపతికి దీపం దర్శయామి అనుకుంటూ దీపాన్ని చూయించాలి. ధూపం అంటే అగరబత్తులు వెలిగించి స్వామికి చూయించాలి. దీపం దర్శయామి అంటూ దీపాన్ని స్వామికి చూయించిన తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ స్వామి వారి తర్వాత గంట మోగిస్తూ అగరబత్తులను వెలిగించాలండి. ఈ గంట మోగించడం వల్ల మనము దేవతలను అంటే గణపతిని మనం ఏవైతే పూజ చేస్తున్నామో అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర్ల స్వామిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నామన్నమాట. గంట మోగిస్తూ మనము ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రాక్షసం గురుగంటారావం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అనుకుంటూ గంట మోయించాలి. పూజ చేస్తున్నందుకు దేవతలను మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు మన ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తిని అంటే రాక్షసులను బయటికి పారద్రోలడానికి ఈ ఘంటానాదం మనం ఉపయోగిస్తామండి పూజలలో. ఇంకా గణపతికి అక్షితలు వేసి నమస్కరించుకోవాలి. అక్షితలు వేసి విఘ్నాలు ఈ 7 శనివారాలు పూజ చేయడానికి ఎలాంటి విఘ్నాలు రాకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అంటూ ఆయనకు దక్షిణ తాంబూలం సమర్పించుకోవాలి. ఇక్కడ దక్షిణ తాంబూలం అంటే మనము ఒక అరటి పండు ఉంటే పెట్టొచ్చు. ఆకు ఒక్క అరటి పండు సమర్పిస్తున్నాను నేను. లేదంటే గుడా నివేదనం సమర్పయామి అంటూ ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా ఆ విఘ్న నాయకుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మనం ఒక ఆకుపై ఉంచి పసుపు గణపతికి గంధము కుంకుమతో అలంకరించాను. అక్షితలు పువ్వులు వేసి ఆహ్వానించి పక్కన పీఠంపై కూర్చోబెట్టాను. ఇక్కడ మనము పసుపు గణపతికి పూజ చేసి ఆయనను ఆవాహనం చేసుకున్నాము. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అంటూ మనం మనసులో గణపతి శ్లోకం రాని వాళ్ళు మనసులో గణపతిని ఓం గం గణపతయే నమః అనుకుంటూ కూడా ఆహ్వానించి ఆచమనం చేసుకొని ఉంచుకోవాలి. ఆ విఘ్న నాయకుడిని మనము ఆరాధించుకోవాలి. ఇక్కడ మనం గణపతి పూజను ముగించామండి. గణపతి పూజ తర్వాత నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ కూడా చేసుకోవాలి. నవగ్రహాల పూజ అంటే భయపడాల్సిన పని లేదు. 9 ఆకులు 9 వక్కలు పెట్టుకొని ఆ పీఠంపై ఉంచి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆకుపై ఒక్కొక్క వక్క ఉంచి 9 గ్రహాలను తలుచుకోవచ్చు. 9 గ్రహాలను తలుచుకొని అక్షతలు వేసి నమస్కరించుకోవాలి. గణపతి పూజ ఇప్పుడు మనం సప్త శనివార వ్రతం చేసేటటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పూజను ప్రారంభిద్దాము. వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని మనం ముందుగానే ఉంచాము. పువ్వులతో పువ్వుల మాలను సమర్పించి మనము ముఖ్యంగా ఈ పూజలో పరమశివుడు అభిషేక ప్రియుడైతే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనము రకరకాల పూలను ఆయనకు సమర్పించుకోవాలి. నేనైతే ఇక్కడ రకరకాల పూలను తెచ్చి ఉంచుకున్నానండి. గులాబీలు, బంతి పూలు, మల్లెపూలు మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పూలతో ఆయన విగ్రహాన్ని మరియు పటాన్ని అలంకరించుకోవాలి. స్వామివారు నిజంగా మా ఇంటికి వచ్చారేమో అన్నంత కలగా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని మరియు లక్ష్మీ అమ్మవారి స్వరూపం ఉంటే లక్ష్మీ అమ్మవారి స్వరూపాన్ని మనము అభిషేకం చేసి పీఠంపై ఉంచుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతం లక్ష్మీ అమ్మవార్ల విగ్రహం లేకపోవడంతో నేను రూపాయి నాణెంను లక్ష్మీ స్వరూపంగా భావించి అమ్మవారి స్వరూపంగా భావించి నేను ఇక్కడ పూజకి ఉంచుకుంటున్నాను. ఇక్కడ నేను ముందుగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మంచి శుద్ధ జలంతో అంటే పుష్పాలు వేసి ఉంచినటువంటి జలంతో అభిషేకం చేస్తున్నానండి. పుష్పాలు వేసిన నీటితో అభిషేకం చేసిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామికి నేను పసుపు నీటితో మరియు కుంకుమ నీటితో గంధం నీటితో అభిషేకిస్తున్నాను.
అభిషేకించిన తర్వాత మనం ఆ నీటిని పక్కగా ఉంచుకొని మరి ఒకసారి శుద్ధ జలంతో ఆ స్వామి అమ్మవార్లను మనము అభిషేకించి నీటిగా కడిగి స్నానం చేపించి పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత ఆ నీటిని మనం ఏదైనా తొక్కని ప్లేస్లలో అంటే తులసి చెట్టు దగ్గర కానీ పూల చెట్ల దగ్గర కానీ పోసుకోవచ్చు. లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామికి అభిషేకం చేస్తున్నామండి. పంచామృతాలతో అభిషేకము. మనము పంచామృతాల కోసమే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నేతిని వాడినట్లయితే శ్రేష్టంగా ఉంటుంది. మనం ఇక్కడ ఆవు పెరుగును వాడుతున్నామండి. ఆవు పాలతో స్వామివారికి ముందుగా అభిషేకం చేస్తున్నాను. ఓం క్షీరాభిషేకం సమర్పయామి ఓం అనుకుంటూ మనం మనసులో పాలు పోస్తూ స్వామివార్లని మనం ఇక్కడ మనసులో స్వామివార్లే నిజంగా మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుగా భావించుకొని స్వామి అమ్మవార్లపై, లక్ష్మీ వెంకటేశ్వర్ల స్వామిపై మనం క్షీరం సమర్పయామి అనుకుంటూ మనము ఆవు పాలతో అభిషేకం చేయాలండి. నిజంగా స్వామి అమ్మవార్లే వచ్చి కూర్చున్నట్టుగా మనము మనస్సులో భావన చేసుకోవాలి. స్వామి అమ్మవార్లకి మన ఇంటికి